షూటింగ్ అప్పుడు అంటే మీరు అడవి రాముడు ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పండి. సెన్సేషనల్ హిట్ కదా. సో ఆయన అంత హుషారుగా అప్పుడు మనకు సంబంధించి ఆయన ఒక పౌరాణిక పురుషుడు ఆయన. అవునవును. రాముడిగా వచ్చేసి ఆ సినిమాలో ఒక అడవి రాముడుగా ఆ పాటల్లో యాక్ట్ చేస్తా ఉంటే ఏమనిపించింది మీకు ఆ హుషారాది చూస్తే? ఆరాధ్య దైవాన్ని చూసినట్టేగా. అదే క్యాలెండర్లో చూసేవాళ్ళం రామారావు గారిని, స్క్రీన్ మీద చూసి మాయాబజార్, మేము చిన్నప్పుడు మాయాబజార్ కృష్ణుడి క్యాలెండర్ ప్రతి ఇంట్లో ఉండేది. అవును. ఆయన సినిమా ఒకసారి అయితే మా కారుమంచి హై స్కూల్లో చదువుకుంటా ట్యూషన్స్ మాస్టర్ గారి దగ్గర, ఏదర్ సుబ్బారావు గారిని సైన్స్ మాస్టర్, ఓకే, ఆయన దగ్గర ట్యూషన్ చదువుకొని 9ంటికి బయలుదేరి టంగుటూరు నడుచుకుంటా, టంగుటూరు ఊరు వెళ్ళి, అవునా, దొరికితే 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది నడమారు నుంచి అక్కడికి నడుచుకుంటా, కారుమంచి నుంచి, మా హై స్కూల్ నుంచి ఓకే నడుచుకుంటా వెళ్ళి ఓకే అక్కడ దొరికితే దొంగలు సినిమా చూసారు రామారావు గారు, జమున గారు, ఆ సినిమా చూసి సినిమా అయ్యేటప్పటికి 1:00 అయింది. మళ్ళీ నడుచుకుంటా, ట్రైన్ ఎపిసోడ్లు ఉండే దాంట్లోనే కదా దొరికితే దొంగలు అనుకుంటా కదా. దొరికితే దొంగలు. అవును. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు నడుచుకుంటా, ఓకే, ఇప్పుడు midnight 1:00కి అంత పిచ్చి రామారావు గారు అని. అలాంటిది ఆయన దగ్గరగా చూడటం. అడవిరాముడు షూటింగ్ అయిపోయినాక డబ్బింగ్ థియేటర్, మహానుభావుడు, ఆ డబ్బింగ్ థియేటర్లో కో డైరెక్టర్ ఏమో ఇంజనీర్ దగ్గర కూర్చునేవాళ్ళు, ఓకే, ఏసీ హాలు డబ్బింగ్ థియేటర్ ప్రసాద్ స్టూడియోలో. ఓకే, రామారావు గారు వచ్చేవాళ్ళు, ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఆయనకి అన్నీ చాలా గొప్పగా ఉంటాయి. రాగానే షర్ట్ తీసేవాళ్ళు, షర్ట్ తీసి అవతలేసి మా అందరికి చలి, మా అందరికి. ఆయనకేమో ఆ షర్ట్ కూడా తీసేసి అంత ఏసీలో కళ్యాణ్ బ్రదర్ డబ్బింగ్ అని బనీన్ మీద కూర్చొని చేసేసి బనీన్ కూడా ఉండదు, అంతేనా, కింద ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు. షర్ట్ తీసి ఎందుకో మరి ఆయన షర్టు తీసి అక్కడ వేసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అంత చలి, ఏసీ, ఫుల్ ఏసీ, అంత అసలు ఆయనకి చిన్నంత చలి కూడా అనిపించదు. అంటే ఆయన స్టామినా ఆయన అనమాట, పవర్ అది. అదే, అవును, డబ్బింగ్ చెప్పేవాళ్ళు.